నీకు ఖచ్చితంగా పేరు పెట్టాలి. పరాకాష్ట నెల్లూరు జిల్లాలో వందల మంది వేల మంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెక్కు చెదరలేదు, ధైర్యంతో ముందుకెళ్ళారు. మరి ఈరోజు నీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి? బతిలాడుకుంటున్నారు. ఒక నెలకే బతకలేక, అపోజిషన్ చేయలేక, భయపడి తెలుగుదేశానికి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. సిగ్గుమాలినోళ్ళు. 1.5 నెల అపోజిషన్లో బతకలేరా? అంత భయమా నీ కార్యకర్తలకి? ఏం లెవెన్ రెడ్డి అలా ఉంది నీ పార్టీ. బోర్డులు పెట్టుకొని చేస్తున్నారు, మమ్మల్ని చేర్చుకొని. సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా. మా వాళ్ళు ఎవరో వెళ్ళలేదే, పార్టీ పోయినా 3వ రోజు నుంచే ఉద్యమాలు సిద్ధమయ్యాను. వీళ్ళందరూ వచ్చారే, ఇల్లు పగల కొడతానో పార్టీ మారలేదే, మీలాగా వెనకబడి వెళ్ళలేదే. తెలుగుదేశం సైనికుడిగా పోరాడామే. లెవెన్ రెడ్డి నీకు ఓపిక లేదు. మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా? నీ బతుక్కి అసెంబ్లీలో, దేవాలయం అసెంబ్లీలో వాడు కొడాలి నానిగాడు, ఒక రోగ్ రాస్కెల్, వాడిని పెట్టి చంద్రబాబుని బండబూతులు తిట్టించి చివరికి ఎన్టీ రామారావు గారి కూతురు ఆమెను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే అది అసెంబ్లీయా, గౌరవ సభ కాదా అన్నాడు. అది గౌరవ సభ. ఆ రోజే చెప్పాడు మా నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా, ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితే వస్తాను. ఒక మగాడిగా చెప్పాడు. ఈరోజు మగాడిగా స్థానాలు స్థాపించాడు. నీకు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు నిన్ను ఓడించడం జరిగింది ప్రజలు. మరి అసెంబ్లీలో నీ మనుషులు బూతులు తిడుతుంటే ఒక ముఖ్యమంత్రిగా నివారించాల్సింది పోయి పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటావా? వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తావా? మరి ఇంకొక మంత్రి శాసన మండలిలో జిప్పు ఇప్పాడు. జిప్పు ఆయనకి ఉండదు, మాకు లేవా? సిగ్గు లేదా నీకు? ముఖ్యమంత్రి లెవెన్ రెడ్డి, జగన్ రెడ్డి 11 సీట్ల రెడ్డి, నీ బతుకు అది. మరి మా బాబు గారు అలా చేయరు, ల్యాండ్ ఆర్డరు. ఆయనకు అనుభవం ఉంది. పోలీసుకి ఇవ్వాల్సిన గౌరవం పోలీసుకి ఇస్తాడు, అధికారులకు ఇవ్వాల్సిన గౌరవం అధికారులకు ఇస్తాడు. మరి ఒక మంత్రి భార్య ఒక పోలీసు అధికారి తిడితే వెంబటనే మా ముఖ్యమంత్రి గారు ఆ మంత్రి గారిని మందలించడం జరిగింది. అది ముఖ్యమంత్రి అంటే, అది పరిపాలన అంటే, అది రాజకీయం అంటే. నీలాగా పిచ్చిన వాళ్ళు నవ్వుకోవటం, చంద్రబాబుని ఒరే ముసలోడా గుంటనక్క అని ఆ దొంగముండా కొడుకు కొడాలని తిడితే నువ్వు నవ్వుకుంటావా? నీ ఎమ్మెల్యేలు తిడితే నవ్వుకుంటావా? మా చంద్రబాబు ముందు నీ కళ్ళు కనపడి కబోది ముండా కొడుకు నువ్వు. చంద్రబాబు ఈరోజు చిన్న పిల్లలాగా ఉన్నాడు, పరిగెత్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎన్ని మీటింగ్లు మాట్లాడిన గొంతరాయుదు. నువ్వు తిరగలవా? నీ బతుక్కి నువ్వు చంద్రబాబుని తిట్టిస్తావా? మరి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుందని. అర్రే జగన్మోహన, లెవెన్ రెడ్డి, ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడితే ప్రజాస్వామ్యమా నీ దారెటు అనుకుంటుంది. ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఈరోజు నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నీ బతుకు అలా తయారైపోయింది. 1.5 నెలకే అక్కడ ఆపేసి 4వ గేట్ దగ్గర నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా దిగిపో అంటే దిగొచ్చి నీ ఇష్టం వచ్చిన ఇంతలోకి ధర్నా చేస్తావా? ఈ 11 మందిలోకి ఏమైంది? ఇప్పటికి ఏమైంది? ఇంకా పెన్షన్ చెప్పాడు, ఇచ్చేసాడు. మొత్తం ఖజానా ఖాళీ చేసావు, మొత్తం నూకేసావు. నీ అమ్మ కూడా సొమ్మలాగా మొత్తం దొబ్బేశావు. ఆడేమీ లేవు. ఒక పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అదే రక శాలరీస్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాడు.
ఆయన ఒకటే చెప్పాడు, ఎవరు కూడా వేధింపులు పాల్పడద్దు. కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేసిన నేను ఉపేక్షించను, వారిని కూడా వదలను అని చెప్పిన ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రుల్లో ప్రజాస్వామ్యవాది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం. కార్యసాగి చేసుంటే ఈ కార్యకర్తలు ఎవరు మిగలరు. పాపం ఇప్పుడు దొడ్డుదారిన కాసుకొని ఉన్నారు. ఒక నది ఎక్కి మధ్యలో ఒక కొండ అడ్డం వస్తే నీళ్లు ఏ సందులో ఆ సందులో వెళ్ళిపోతాయి, ఆగవు. అట్టా ఈ వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు తెలుగుదేశం ఒకరొకరు పట్టుకొని మేము వచ్చేస్తాం. వారి సిగ్గులోనరా, కొంతకాలమన్నా పోరాడండిరా, కొంతకాలమన్నా కొంత సిగ్గు తెచ్చుకోండి. మేము పోరాడాం, మేమంతా నిలబడ్డాం, ఎదురొడ్డాం. పోలీసు కేసులు నా మీద 64 పెట్టారు. ఏంటితో కూడా జంకలేదే, పోరాటం ఆపలేదే, మీలాగా సిగ్గు లేకుండా పార్టీ మారుతామంటే చెప్పి మేము తిరగలేదే. ఇదే జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ పరిస్థితి, ఇది నీ పార్టీ పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు నీకు కానీ నీ పార్టీకి కానీ లేదు. పోలీసులను పెట్టి ఎంతమందికి దొంగ కేసులు పెట్టించావు, ఎంతమంది మీద మర్డర్ కేసులు పెట్టించావు, ఎంతమంది ఇల్లు కూల్చావు, ఎన్ని ఇల్లు తగలబెట్టించావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టించావు. మళ్ళీ నీ బతుక్కి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? 11 రెడ్డి, 11 సీట్ల రెడ్డి, జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఈనాడు. అట్టా చెప్పలా, నిన్ను సర్వనాశనం చేశారు నీ పార్టీని. ఇంకనైనా బుద్ధి తెలుసుకొని ఎందుకు ఓడిపోయామా అనేది తెలుసుకో, దానికి ప్రయత్నించు. అనవసరంగా చంద్రబాబు మీద కానీ నిందలేస్తే రాష్ట్రంలో అడుగు పెట్టనేమో నిన్ను. ఈ రాష్ట్రంలో నిన్ను తిరగనిచ్చే ప్రశ్నే లేదని హెచ్చరిస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.